చూద్దాం. ఇక వందే మాతరం పూర్తిగా పాడం. 1937లో పార్టీ తీర్మానం అదే, దానికే కట్టుబడి ఉంటాం. 1937లో అంట పార్టీ తీర్మానం చేసుకున్నదంట. 1937లో స్వతంత్రం రాకముందు వందే మాతరం ఉంటుంది కదా, అదే మేము ఉన్నాం. మాకు స్వతంత్రంతో సంబంధం లేదు, మేము వందే మాతరం పాడం. మాది హిందుత్వ ఎజెండా పార్టీ కాదు, మాది యాంటీ హిందూ పార్టీ అని చెప్పకనే చెప్తున్నారు. అరే తల్లి అందరికీ తల్లేరా నాయన. భారత్ మాతాకి జయానం, వందే మాతరం పాడం. మరి వదిలిపెట్టి ఇటలీకి పోతే అయిపోతుంది కదా, ఎందుకు ఈడ తతంగం? ఇంకేమంటున్నారు చూడు, ఇలా గమ్మత్తు ఉన్నదే కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట్లు. సిగ్గు అనిపిస్తలేదో ఏందో వీళ్ళకి అసలు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్పష్టీకరణ. లోక్సభ సీట్లను మరో 25 ఏళ్ల పాటు 543గానే కొనసాగించాలి. వాటిలోనే మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్. అయోధ్య రామ మందిరం చందాల చోరీలపై ప్రతి గ్రామంలో ఆందోళన. విద్యారంగం పునర్నిర్మాణంపై నెల రోజుల్లోపు ప్రణాళికలు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నిర్దేశం. జాతీయ గేయం వందే మాతరంను పూర్తిగా ఆలపించే విషయంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న విమర్శలను తోసిపుచ్చుతూ కాంగ్రెస్ పార్టీ తన దృఢ వైఖరిని ప్రకటించింది. స్వతంత్రోద్యమ సమయంలో 1937లో తమ పార్టీ తీర్మానానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని, వందే మాతర గేయం తొలి 2 చరణాలు మాత్రమే పాడతామని స్పష్టం చేసింది. ఆ కేంద్ర ప్రభుత్వ నూతన జాతీయ విద్యా విధానంపై విమర్శలు సంధిస్తూ హస్తం పార్టీ దీనికి ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించాలని తాను అధికారంలో ఉన్న తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆదేశించింది. విద్యారంగం పునర్నిర్మాణానికి నెల రోజుల్లోపు నిర్మాణాత్మక ప్రణాళికలు తయారు చేసింది. ఏం నిర్మాణాత్మక ప్రణాళికలు తయారు చేసింది? దేశం మొత్తం మీ చెప్పు చేతుల్నే ఉన్నాయి కదా, సర్వనాశం పట్టించింది కదా ఉన్న యూనివర్సిటీలనే. 1937లో మీరు తీర్మానం చేసుకున్న ఆ తీర్మానం వందే మాత్రం మీకు గుర్తొస్తుంది. మా నలంద విశ్వవిద్యాలయం, బీహార్లో ఉన్న నలంద విశ్వవిద్యాలయం గుర్తు రాలేదా మీకు? మా తక్షశిల విశ్వవిద్యాలయం గుర్తు రాలేదా మీకు? మరి అప్పుడు ఆ జమాన్లో ఏలినే కదా, మరి అటువంటి ఎందుకో తీసుకురాలేకపోయినా? స్వతంత్రం రాకముందు వందే మాత్రం, స్వతంత్రం వచ్చిన తర్వాత వందే మాత్రం.